వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమలో చూసుకున్నా హీరోయిన్స్ విషయంలో పరిస్థితులు కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంటాయని చెప్పొచ్చు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడాలు ఉన్నా ఎప్పటి నుంచో హీరోయిన్లకు మాత్రం ఆ హద్దులు మాత్రం లేవు. ఇక హీరోయిన్ల విషయంలో అప్పటి వరకు ఎన్ని సినిమాలు, ఎన్ని పాత్రలు చేసినప్పటికీ ఒక్క సినిమా చాలు ఆ హీరోయిన్ని ఓవర్ నైట్లో స్టార్ని చేసి పెడుతుంది. ఇలా ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్స్ మాత్రమే కెరియర్ పరంగా మంచి హిట్స్ చూడగలిగారని చెప్పాలి. తాజాగా ఒక హీరోయిన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. గత ఏడాది వచ్చిన యానిమల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన. అయినప్పటికీ ఆ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చిన సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే తనకంటే ముందు ఓ రేంజ్లో స్టార్ని సొంతం చేసుకున్న హీరోయిన్ మాత్రం సౌత్కు చెందిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి అని చెప్పవచ్చు. హిట్ వచ్చాక ఏ హీరోయిన్కైనా ఆఫర్లు క్యూ కడతాయి. కానీ కేజీఎఫ్ 2 భాగాల్లో యష్కు జోడిగా చేసిన శ్రీనిధి శెట్టి కొంతకాలం ఖాళీగా ఉండవలసి వచ్చింది. విక్రమ్, కోబ్రాలో మెరిసిన దాని ఎఫెక్ట్ నిరాశ కలిగించడంతో ఎలాంటి లాభం దక్కలేదు. 2018 నుంచి 2022 వరకు కేవలం 3 సినిమాలే నటించింది. ఇప్పుడు అమ్మడి రేంజ్ క్రమంగా మారుతుంది. ముందు సిద్ధు జొన్నలగొడ్డ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీనిధి న్యాచురల్ స్టార్ నాని హిట్ 3లో కూడా శ్రీనిధినే మెయిన్ లీడ్. శైలేష్ కోలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే అమ్మడికి ఇప్పుడు సూపర్ ఛాన్స్ దక్కినట్టు సమాచారం. పాన్ ఇండియా హిట్ చిత్రం కేజీఎఫ్ 1లో నటించిన ఈమె అందరి దృష్టిని మొదట బాగా ఆకర్షించింది. కానీ పార్ట్ 2తో మాత్రం ఒక్కసారిగా శ్రీనిధి శెట్టి ఫాలోవర్స్ ఓ రేంజ్లో పెరిగిపోయారు. ఇలా అక్కడ నుంచి మంచి క్రేజ్ని శ్రీనిధి శెట్టి సొంతం చేసుకోగా కేవలం కన్నడ సినిమాలే కాకుండా ఇతర భాషల్లో కూడా గట్టి ఆఫర్లు అందుకుంది. ఇలా ప్రస్తుతం తెలుగులో కూడా సాలిడ్ సినిమాలు ఈమె చేస్తుండగా ఇవి కాకుండా మరో క్రేజీ ఆఫర్ని ఈ అమ్ముడు పట్టినట్టుగా ఫిలిం నగర్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో మళ్ళీ కేజీఎఫ్ 2 బ్యూటీ ఓ క్రేజీ సీక్వెల్లో మెరవనట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ సీక్వెల్ ఏదో కాదు, గత ఏడాది తమిళనాడు వచ్చి రికార్డులు తిరిగా రాసిన రజనీకాంత్ చిత్రం జైలర్ సీక్వెల్ అని వినిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు సిల్వన్ దిలీప్ కుమార్తో చేసిన ఈ చిత్రం 600 కోట్లకి పైగా గ్రాస్ని రాబట్టి తమిళనాడు సంచలన విజయాన్ని ఆకట్టుకుంది. ఇక సినిమా సక్సెస్ తర్వాత మేకర్స్ పార్ట్ 2ని కన్ఫర్మ్ చేసేశారు. అప్పుడు మొదటి పార్ట్లో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిరుద్ రవిచందర్ సంగీతంలో మరింతగా ఎలివేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సీక్వెల్గా ప్రేక్షకులలో మరింతగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సీక్వెల్ను అధికారికంగా అనౌన్స్ చేసిన చిత్ర బృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో శ్రీనిధికి ఛాన్స్ వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు టాక్. నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ వరకు పూర్తయింది. జైలర్ 2 సినిమాపై మామూలు హైప్ లేదు. సినిమా ఓకే అయితే శ్రీనిధి జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే జైలర్ 2లో మరో స్టార్ హీరో కూడా ఉన్నాడు. అతడికి జోడిగా శ్రీనిధి కనిపించనుందని తెలుస్తుంది. అయితే శ్రీనిధి కూడా తమన్నా తరహా పాత్రలో కనిపిస్తుందా లేక అంతకంటే కీలక పాత్రలోనా అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన ఆమె నటిస్తుండగా తెలుగులో ఆమె ఎంట్రీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.